అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం నోటీస్ ఇవ్వబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం నోటీసు? మరి కేసీఆర్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు? కేసీఆర్ని అరెస్ట్ చేసేటటువంటి ప్లానింగ్ ఉందా? మళ్ళీ కేసీఆర్ని విచారణ చేసేటటువంటి ప్లానింగ్ ఉందా? కేసీఆర్ను జైల్లో పెట్టేటటువంటి ప్లానింగ్ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్ ఏంది? కేసీఆర్కు ఎందుకు నోటీసులు ఇవ్వాలనుకుంటున్నారు? కేసీఆర్ చేసేటటువంటి తప్పేంది? కొంత డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి పెద్ద బాధ ఏంటంటే ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. ఏ అసెంబ్లీ ఎలక్షన్లో అయితే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలిచిందో అదే అసెంబ్లీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో చాలామంది కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయిర్రు. దాదాపు 6,000 పైచిలుకు సీట్లు కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిస్తే బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 4,000 పై సీట్లు గెలిచినారు. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సుమారు 600 మంది పైచిలుకు గెలిచినారు. అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. రూరల్ ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీకి పట్టు లేదు. బీఆర్ఎస్ ఖతం అనుకున్నటువంటి రేవంత్ రెడ్డికి సర్పంచ్ ఎన్నికలలో భారీ షాక్ కలిగింది. ఏ రూరల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలలో ఓడిపోయిందో అదే రూరల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలలో భారీ ఎత్తున గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సొంత ఊర్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు సర్పంచ్లు. అది రేవంత్ అన్న జీర్ణించుకోలేకపోతున్నాడు. అది రేవంత్ అన్న తట్టుకోలేకపోతున్నాడు. బీఆర్ఎస్ మళ్ళీ పెరిగింది. బీఆర్ఎస్కు మళ్ళీ హవా వస్తున్నది. కేసీఆర్ ట్రెండింగ్ అవుతున్నాడు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఊపు వస్తున్నది, మళ్ళీ పెరుగుతున్నది, హైప్ అవుతున్నది బీఆర్ఎస్. దీన్ని ఎట్లా కథం చేయాలి? రేవంత్ అన్న వర్షన్ ఏంది? కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటా, నా తర్వాత బీజేపీ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా వాళ్ళ ఇష్టం, నేనైతే 10 ఇయర్స్ సీఎం ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి బిగ్ వర్షన్. ఒక విజన్ పెట్టుకున్నాడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి. కానీ ఈ 2 సంవత్సరాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా దండిగా వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది, కారణం ఏంది అని చెప్పి వెరిఫై చేసుకుంటే కొన్ని తప్పులు ఉన్నాయి. ఒకటి, 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కొంత తప్పులు, 420 హామీలు అవి కొన్ని తప్పులు, కొన్ని చేసిరు కొన్ని చేయలేదు, కొన్ని పథకాలు అమలైనాయి కొన్ని అమలు కాలేదు, ఇది కొన్ని తప్పులు, ఉన్నోళ్ళకే ఇచ్చిరు లేనోళ్ళకి ఏం ఇయ్యలేదు అనేది ఇవి కొన్ని తప్పులు. అవన్నీ తప్పులు రేవంత్ అన్న తెలుసుకున్నాడు. కానీ మెయిన్ రీజన్ ఏంది అంటే జనాలు అనుకుంటున్నట బయట, రేవంత్ అన్న వర్షను జనాలు బయట అనుకుంటున్నట కేసీఆర్ అవినీతి పరుడు అయితే కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలే, కేటీఆర్ అవినీతి పరుడు అయితే కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేయలే, హరీష్ రావు అవినీతి పరుడు అయితే హరీష్ రావును ఎందుకు అరెస్ట్ చేయలే. ఇప్పుడు సాధారణంగా నేను చెప్తా, ఇప్పుడు మా సుధీర్ అన్న ఉన్నాడు, పొద్దుగాల లేస్తే నాకు అన్నకు గొడవ అవుతా ఉంది. సుధీర్ అన్న మంచోడు కాదు, సుధీర్ అన్న మంచోడు కాదు, సుధీర్ అన్న పైన కేసు పెడతా, ఖచ్చితంగా సుధీర్ అన్న జైలు పోవాలని చెప్పి సంవత్సరం నుండి నేను మొత్తుకున్నాను అనుకో. నేను మొత్తుకుంటూనే ఉంటా కానీ ఆయన అరెస్ట్ కాడు, జైలు కూడా పోడు. అలాంటప్పుడు రేపటి రోజు నేను సుధీర్ అన్న అదే మంచోడు కాదు, ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన జైలు పోవాలంటే సంవత్సరం కాంచెల్లి చెప్తున్నావు ఈ డైలాగు. ఆయన అరెస్ట్ కాడు, ఆయన జైలు పోడు, ఆయన ఏమైనా తప్పు చేస్తేనే కదా అరెస్ట్ కానీ, ఆయన ఏం తప్పు చేయలే, నువ్వు అనవసరంగా ఎందుకు అంటున్నావు అని నన్నే తిడతారు ఉల్టా. ఇప్పుడు ఈడ కూడా అట్నే ఉంది కథ. కేసీఆర్కి ఏం నోటీస్ ఇస్తారట అంటే ఫోన్ ట్యాపింగ్ నోటీస్ ఇస్తారట. ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ మొత్తం అవకతవకలకు అవినీతికి పాల్పడ్డాడు, అక్రమంగా వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు విన్నాడు, ట్యాపింగ్ చేయించిండు, మందిని ఇబ్బంది పెట్టిండు. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల మొత్తం కేసీఆర్ హస్తం ఉన్నది, కేటీఆర్ హస్తం ఉన్నది, హరీష్ రావు హస్తం ఉందని చెప్పి ఇప్పుడు కేసీఆర్కు హరీష్ రావు కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్ నోటీస్ ఇవ్వబోతున్నట. ఎప్పుడు ఇస్తారట? అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన వెంటనే. ఈ నెల 29వ తారీఖు 30, 31 ఈ 3 రోజులు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. అసెంబ్లీ సెషన్స్ అయిపోయిన వెంటనే కేసీఆర్కు నోటీస్ ఇవ్వబోతున్నారట. ఆ నోటీసు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎందుకు ఈ నోటీస్ ఇస్తారు, ఎందుకు కేసీఆర్ పైన మళ్ళీ కుట్రలకు తెరలేపిరు అనేది కూడా డెప్త్గా మాట్లాడాం. చాలా క్లియర్గా మీకు చెప్తా. మీరు ఓపికతోటి లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ కొట్టుర్రి. రైట్గా టాపిక్లోకి పోతే, ఎందుకు కేసీఆర్ పైన ఈ ఫోన్ ట్యాపింగు కథ వ్యవహారం తీసుకొస్తారంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నది. చాలామంది జనాలు బయట ఏమంటారు తెలుసా, రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద సభలలో మీటింగ్లలో ఆయన ప్రతిపక్ష పార్టీ లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఏం మాట్లాడింది తెలుసా, కేసీఆర్ 1,00,000 కోట్ల అవినీతి చేసిండు, కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పు చేసిండు, కేసీఆర్ కాళేశ్వరం అవినీతి చేసిండు, కళ్యాణ లక్ష్మిలో అవినీతి చేసిండు, గొర్రెల పంపిణీలో అవినీతి చేసిండు,
దళిత బంధులో అవినీతి చేసిండు, కేసీఆర్ రైతు బంధులో అవినీతి చేసిండు, ప్రాజెక్టులలో అవినీతి చేసిండు, రోడ్లలో అవినీతి చేసిండు. కేసీఆర్ చేయని అవినీతే లేదు. అవినీతి పరుడు కేసీఆర్, అక్రమాలు చేసిండు కేసీఆర్, దందాలు చేసిండు కేసీఆర్, భూములు కబ్జాలు పెట్టిండు కేసీఆర్ అని చెప్పి రకరకాలుగా రేవంత్లో మాట్లాడిండు. కేసీఆర్ కోసం చెర్లపల్లి జైల్లో, చెంచల్గూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా, వాళ్ళని జైలుకు పంపిస్తా, వాళ్ళు మొత్తం అవినీతి పరులు, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం లోపల జైల్లోనే ఉంచుతా అని చెప్పి రేవంత్ పెద్ద పెద్ద డైలాగులు వచ్చిండు. జనాలు ఏమనుకున్నారు, రేవంత్ వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి పరుడు కాబట్టి కేసీఆర్ తీసుకుపోయి జైల్లో పెడతాడు, హరీష్ రావును కేటీఆర్ని కూడా తీసుకుపోయి జైల్లో పెడతాడు, కేసీఆర్ సూపర్ అని చెప్పి జనాలు కూడా అనుకున్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాలలో ఇప్పటిదాకా ఇటుక పెళ్ళని కూడా టచ్ చేయలేకపోయిండు. కేసీఆర్ని అరెస్ట్ చేసుడు, కేసీఆర్కు నోటీస్ ఇచ్చుడు పక్కన పెడితే, కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు, కేసీఆర్ పైన ఉన్నటువంటి అవినీతి పైన చిన్నగంటే చిన్న ఇటుక పెళ్ళని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కదిలియలేకపోయిండు. ఇప్పుడు ఎంతసేపు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్నాడని చెప్పి కేసీఆర్కి నోటీసులు ఇచ్చి కేసీఆర్ అరెస్ట్ చేద్దామనే ప్లానింగ్ కాంగ్రెస్ చేస్తున్నారు కదా. మరి నిజంగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో విచారణకు ఎవరెవరైతే హాజరైనటువంటి పోలీసులు ఉన్నారో, ప్రణీత్ రావు కానీ, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు అని చెప్పి ఒక ఎండి, తర్వాత ఈరోజు ప్రభాకర్ రావు, వీళ్ళందరూ రావులు ఉన్నారు కదా. రావులందరూ కేసీఆర్ చుట్టపోలే వాళ్ళు, కేసీఆర్ చెప్తేనే చేసిరని కూడా చెప్పారు కదా. నిజంగానే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఏవన్ అయితే కేసీఆర్ చేయమంటేనే వీళ్ళు చేసిర్రు ఈ పోలీసులు అయితే, మరి ఇంతమంది పోలీసులను సిట్ అధికారులు విచారణ చేసిరు కదా. మరి విచారణ చేసేటప్పుడు ఈ 5-6 మంది పోలీసులు కొంతమంది జైలు కూడా పోయొచ్చు. మరి ఒక్కళ్ళు కూడా కేసీఆర్ పేరు చెప్పలేకపోయారు ఎందుకు? మా వెనకాల కేసీఆరే ఉన్నాడు, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయమంటేనే మేము చేసినామని చెప్పి ప్రణీత్ రావు చెప్పలేదు, భుజంగరావు చెప్పలేదు, రాధాకిషన్ రావు చెప్పలేదు, శ్రవణ్ రావు చెప్పలేదు, తర్వాత ఈ ప్రభాకర్ రావు కూడా ఇప్పటిదాకా స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఏమన్నట్టు? మరి ఎవరు చేయమన్నట్టు? ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ పైన కేసీఆర్ నోటీస్ ఇస్తారట, కేటీఆర్కు హరీష్ రావుకి ఇస్తారట. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసుకురట. మా భర్త ఫోన్ ట్యాప్ చేసిరు కేటీఆర్, నా ఫోన్ ట్యాప్ చేసిండు కేటీఆర్, మా కుటుంబ సభ్యులే నా ఫోన్ ట్యాప్ చేసిరని కవితక బయటికి పోయి మాట్లాడుతుంది అక్క. మరి అక్క ముఖ్యమంత్రి బిడ్డ ఉన్నప్పుడు, అక్క ఎమ్మెల్సీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అక్కకు తెలియదా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నట్టు? తెలియదా ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తున్నట్టు అక్కకు తెలియదా? ఈరోజు బయటకు వచ్చి నన్ను మా అన్ననే ఫోన్ ట్యాపింగ్ చేయించిండు, మా బావ అక్రమాలు చేస్తుండు, దందాలు చేస్తుండు, కవితక్క మాట్లాడుతుంది బయటకు వచ్చి. మన అక్కకు తెలియదు అప్పుడు? ఇప్పుడు ఏం లేదు. రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది? ప్రభుత్వం పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే, ఇక రేవంత్ అని వస్తే మొత్తం కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ తీసుకుపోయి లోపడేస్తా అంటే అందరం నమ్మినాం. నిజంగా కేసీఆర్ అవినీతి చేసిండు కావచ్చు, అందుకే 8 లక్షల కోట్లు అప్పయింది. నిజంగా కేటీఆర్ అవినీతి చేసిండు, హరీష్ రావు అవినీతి చేసిండు, నిజంగానే రేవంత్ అన్న వీళ్ళని తీసుకుపోయి లోపల పెడతారేమో అని చాలామంది జనాలు అనుకున్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ను కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, నువ్వు రావాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఏదో పెట్టిరు. ఆ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు కేసీఆర్ విచారణకు హాజరైండు. కానీ కేసీఆర్ని ఏం చేయలేకపోయారు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పారు, కేసీఆర్ని ఏం చేయలేకపోయారు. కేటీఆర్ను దీపావళి తర్వాత అరెస్ట్ అవుతుండు కేటీఆర్, దీపావళి తర్వాత పెద్ద బాంబు వేలబోతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిండు. కేటీఆర్ను టచ్ చేయలేకపోయారు. కేటీఆర్ను ఫార్ములా రేసింగ్ కేసు విషయంలో విచారణకు పిలిచిరు, ఏం చేయలేకపోయారు కేటీఆర్ను. హరీష్ రావును ఏదో స్కామ్ జరిగిందని చెప్పి హరీష్ రావును కూడా పిలిచిరు, ఏం చేయలేకపోయారు హరీష్ రావును. నిజంగానే కల్వకుంట్ల కుటుంబం తప్పు చేస్తుంటే, కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడుంటే, అక్రమాలకు పాల్పడుంటే తీసుకుపోయి రేవంత్ రెడ్డి చెంచల్గూడలో, చెర్లపల్లిలో పెట్టాలి కదా. 2 సంవత్సరాల టైం కావాలా దానికి. నిజంగా వీళ్ళు అవినీతి పరులు అయితే రేవంత్ రెడ్డి 2 నిమిషాలలో లోపడెత్తాడు. ఇంత టైం టేకింగ్ ప్రాసెస్ అవసరమా? ఇప్పుడు ఏంది, పొలిటికల్గా వాడుకోవడానికి ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఆ పొలిటికల్ ఏంది, కేసీఆర్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నాం, కేటీఆర్ని త్వరలో అరెస్ట్ చేయబోతున్నాం, అవన్నీ త్వరలోనే, అరెస్ట్ ఉండదు కథ ఉండదు, త్వరలో గంతే. ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేసీఆర్ ఉంటే ఎందుకు కేసీఆర్ పేరు సిట్ అధికారులు బయట పెట్టలేదు? ఎందుకు ఇప్పటిదాకా విచారణ చేసినటువంటి ఒక్క అధికారి కూడా చెప్పలేదు? మీరు విచారణ చేసింది కూడా పోలీసులకే కదా, పోలీసులు ఎవరైనా చెప్పాలి కదా, కేసీఆర్ పేరు ఎందుకు చెప్పలే? ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ చేయబోయేటటువంటి కథ ఏంటంటే, కేసీఆర్కు అసెంబ్లీ సెషన్స్ అయిపోయాక నోటీస్ ఇచ్చారనుకో, ఏది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి నోటీస్ ఇచ్చారనుకో, ఇప్పుడు ఏం చెప్తారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేసీఆరే ఉన్నాడు, కేసీఆర్ హస్తమే ఉంది, కేసీఆర్ చేయమంటే మేము చేసినామని కొంతమంది ఒప్పుకున్నారు, మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం, ఇక కేసీఆర్ దీని వెనకాల ఉన్నదంతా, మాకు ఇదంతా విచారణ చేయడానికి టైం పట్టింది, ఇక మేము వాళ్ళకి ఇచ్చినాము, నోటీస్ ఇచ్చినాం కేసీఆర్కి అని చెప్పి కేసీఆర్ని
అట్లీస్ట్ అరెస్ట్ అయినా, లేకపోతే మళ్ళీ ఎంక్వైరీ అన్నా, లేకపోతే డైరెక్ట్ జైలు కన్నా పంపించేటటువంటి కార్యక్రమం. ఒకవేళ కేసీఆర్ తప్పించుకున్నా అట్లీస్ట్ కేటీఆర్, అంటే కేసీఆర్ టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనుకునే ఆలోచనలో ఉంటే కేటీఆర్ అన్న టచ్ చేయవచ్చు. ఎందుకంటే కవితక్క పదే పదే కేటీఆర్ చేపించిండు ట్యాపింగ్ అని చెప్తున్నది. కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ కాకపోతే కేటీఆర్, కానీ ఇద్దరికి నోటీస్ ఇస్తారట. కేసీఆర్కు, కేటీఆర్, హరీష్ రావుకు వీళ్ళపైన అనుమానాలు ఉన్నాయట, వీళ్ళని ఎంక్వైరీ చేస్తారట. ఇప్పుడు కాదు, అసెంబ్లీ అయిపోయిన వెంటనే ఎంక్వైరీ చేస్తారట. అంటే జనవరి 1వ తారీఖు 2వ తారీఖు కేసీఆర్ అన్న కేటీఆర్ అన్న అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు, మ్యాక్సిమం కనబడుతున్నాయి. నోటీస్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది కదా, ఒకవేళ కేటీఆర్కో, కేసీఆర్కో, హరీష్ రావుకో నోటీస్ ఇచ్చి ఒక్క 2 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టిరనుకో, అప్పుడు జనాలు అనుకుంటారు కదా, అబ్బా రేవంత్ రెడ్డి ఎంత గ్రేటు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, కేటీఆర్ని తీసుకుపోయి జైల్లో పెట్టిండు, ఎవరు అవినీతి చేసినా రేవంత్ రెడ్డి సహించడు, రేవంత్ రెడ్డి ఒప్పుకోడు, వాళ్ళు అవినీతి పరులు కాబట్టే కదా తీసుకుపోయి లోపడేసింది, అట్లా జనాలు అనుకోవాలి. అనుకోవడానికి ఇదో ప్లానింగ్. ఇప్పుడు కేసీఆర్ అవినీతి పరుడు, కేటీఆర్ అవినీతి పరుడు, వాళ్ళు అవినీతి చేసిరు, దందాలు చేసిరని చెప్పి ఎక్స్పోజ్ చేయాలి ఇప్పుడు జనాల దగ్గర, జనాలకు చెప్పాలన్నట్టు. అట్లా చెప్తే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభం లేదేమో, ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్ముతలేరు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ ఇగో జైలుకు పంపించినాం, మొన్ననే కేసీఆర్ జైలుకు పోయిండు, కేసీఆర్ అంత అవినీతి చేసిండు కాబట్టి మేము కాంగ్రెస్ ఏం చేయలేకపోతున్నాం అని కూడా చెప్పొచ్చు. కేసీఆర్ అంత అవినీతి చేసిండు కాబట్టి కేసీఆర్ జైలుకు పోయిండు, ఆయన అంత అవినీతి చేసిండు కాబట్టి మేము 6 గ్యారెంటీలు చేయలేకపోతున్నాం, ఆయన అన్ని అప్పులు చేసిండు కాబట్టి మేము 420 హామీలు చేయలేకపోతున్నాం, అట్లా కూడా ఆల్రెడీ చెప్తున్నారు కదా. కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి మేము కళ్యాణ లక్ష్మి ఇస్తలేము, కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి పెన్షన్ ఇస్తలేము, కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి తులం బంగారం ఇస్తలేము, ఇవన్నీ డైలాగులు కొడుతూనే ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు కేసీఆర్ను అరెస్ట్ చేయడం వల్లనో, కేసీఆర్ను విచారణకు తీసుకురావడం వల్లనో, కేసీఆర్ను జైల్లో పెట్టడం వల్లనో, కేటీఆర్ను అరెస్ట్ చేయడం వల్లనో వీళ్ళందరూ అక్రమాలు చేసిరు, అవినీతి చేసిరు, ఈ అవినీతి పార్టీకి మీరు సపోర్ట్ చేస్తారా, ఈ అవినీతి పార్టీకి మీరు ఓటేస్తారా అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లడానికి, బీఆర్ఎస్ పార్టీ పైన మళ్ళీ కుట్రలు చేయడానికి రేవంత్ అని ఒక కొత్త ప్లాన్ వనుతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, నిజంగా ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేసీఆర్ ఉండి ఉంటే రేవంత్ అన్న ఇప్పటిదాకా వెయిట్ చేయడు, ఎప్పుడో తీసుకుపోయి కేసీఆర్నో, కేటీఆర్నో, హరీష్ రావునో లోపటేస్తుండే. ఇప్పటిదాకా ఉంటాడా? రేవంత్ అన్నను డ్రోన్ ఎగరేషన్ అని చెప్పి తీసుకుపోయి జైల్లో పెట్టిరు, రేవంత్ అన్నను వేరే విషయంలో తీసుకుపోయి జైల్లో పెట్టిరు, జైలు జీవితం అనుభవించిండు రేవంత్ అన్న. రేవంత్ అన్నకి ఇంత కూడా కోపం ఉండదా కేసీఆర్ పైన, కేటీఆర్ పైన? ఎక్కడ దొరికితే వాళ్ళని అక్కడ ఒత్తుదామనే ఆలోచనలో ఉంటుంది కదా. కానీ రేవంత్ అన్న ఎందుకు చేయలేకపోతున్నాడు? కారణం ఏంటంటే కేసీఆర్ని కనుక టచ్ చేస్తే, ఇప్పుడు కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ నోటీస్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట. ఒకవేళ కేసీఆర్ని కనుక కాంగ్రెస్ ప్రభుత్వం టచ్ చేస్తే, కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే, కేసీఆర్ని కనుక జైల్లో పెడితే ఇక పరిస్థితి ఎట్లుంటుంది అనేది రేవంత్ అన్నకు తెలుసు. కాబట్టి కేసీఆర్ని టచ్ చేస్తలేడేమో అనేది కూడా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్న వార్త. అంత ఈజీగా టచ్ చేయలేకపోవచ్చు అనేది కూడా వినబడుతున్నది. కానీ ఇప్పుడు ఏంది, ప్రభుత్వం అద్భుతం, సూపర్. కేసీఆర్ అవినీతి చేసిండు కాబట్టి కేసీఆర్ని తీసుకుపోయి లోపడేసిండు రేవంత్ రెడ్డి. పాపం రేవంత్ అన్న మనం అందరం తిడుతున్నాం, కేసీఆర్ ఇంత అవినీతి చేసిండు కాబట్టి రేవంత్ అన్న ఏం చేయలేకపోతున్నాడు. అసలు కేసీఆర్ గింత ఘోరంగా చేస్తారా? అందుకే కదా జైలుకు పంపించింది. ఉత్తుత్తగానే ఎవరినన్నా జైలుకు పంపుతారా? కేసీఆర్ ఇంత అవినీతి పాల్పడ్డాడు కాబట్టి లోపడిపోయిండు. వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు వింటాడా? ఏమన్నా ఉందా? గట్లింటారా అని చెప్పి మనం తిట్టుకోవాలి ఇప్పుడు కేసీఆర్. ఏం లేదు, బీఆర్ఎస్ని మళ్ళీ డ్యామేజ్ చేసి, కేసీఆర్ కేటీఆర్ని డ్యామేజ్ చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి, ఆ పార్టీ లేకుండా చేయాలి. ఎందుకంటే పార్టీ పుంజుకుంటున్నది బీఆర్ఎస్, మళ్ళీ పార్టీ మంచిగా దూసుకొని ముందుకు పోతున్నది. ఆ పార్టీని ఇప్పుడు డ్యామేజ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా కేసీఆర్ కోసమే పెడుతున్నట్టు రేవంత్ అన్న. ఎందుకు? దమ్ముంటే అసెంబ్లీకి రా, నువ్వు నిజంగా ప్రతిపక్ష పార్టీ లీడర్ అయితే అసెంబ్లీకి రా, అక్కడ కూడా డ్యామేజ్ చేయడానికి. కేసీఆర్ అసెంబ్లీకే వస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు ఆడ హరీష్ రావు, కేటీఆర్ అడిగే ప్రశ్నలకు రేవంత్ అన్న దగ్గర సమాధానం లేదు, కేసీఆరే రావాలన్నట. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం పైన కేసీఆర్కు నోటీసులు ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేది చర్చ. అరెస్ట్ అన్న చేయొచ్చు, లేకపోతే ఎంక్వైరీ కన్నా విలువచ్చు, లేకపోతే జైలుకు పంపించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి అది కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, మరి హరీష్ రావు దాకా వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్కే. అసలు ప్రభాకర్ రావు ఏం చెప్పిండు విచారణలో అనేది కూడా ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవన్నీ బయటకు వస్తలేవు, లీక్ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కూడా లీక్ వార్తలే. త్వరలో కేసీఆర్కి నోటీస్ చేయబోతున్నారు, కేసీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు, రకరకాలుగా వినబడుతున్న చర్చ. మ్యాక్సిమం మరి రేవంత్ అన్న అంత సాహసం చేస్తాడా, మరి రేవంత్ అన్న అంత ధైర్యం చేస్తాడా
అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.